ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ మేలుకున్నారా? రాత్రంతా గాఢ నిద్రపోయి తండ్రి మళ్ళీ ఇలా తెల్లవారుజామున ఆయన ప్రార్థనలో ఏకీభవిస్తున్నామంటే కేవలం ఆయన కృప. ముందు లగవంగానే ఆయన ప్రార్థనతోటి మన జీవితాలు మొదలవ్వాలి. అప్పుడే మన జీవితం రోజంతా దీవెనకరంగా సంతోషంగా సాగిపోయింది. ప్రార్థన. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవ, యేసయ్యా వందనాలు. నీకే మహిమ, ఘనత, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. తండ్రి యేసయ్యా మీకే స్తోత్రాలయ్యా. తండ్రి వందనాలు 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 తండ్రి. తండ్రి అనుక్షణం మీరే మాకు తోడు నీడగా ఉండి సహాయం దయచేయమయ్యా. రాజుల రాజా, ప్రభువుల ప్రభువ, దేవాది దేవ మీకే స్తోత్రాలు. తవలవనుడా, రక్తవనుడా, అతి కాంక్షణీయుడా మీకే స్తోత్రాలు తండ్రి. యేసయ్య అనుక్షణం మీరే మాకు కొన్నంత అండగా ఉండి ముందుకు నడిపించండి తండ్రి. మా యొక్క అతిక్రమ పాప దోషాలను నా తండ్రి మీ పాదాల చెంత వదిలిపెడుతున్నామయ్యా. మా పాపాల నుంచి, మా చూపుల ద్వారా, తలంపుల ద్వారా, చేష్టల ద్వారా ఏ విధమైన పాపాలు చేసినా తండ్రి మా పాపాలను క్షమించి తండ్రి మమ్మల్ని ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా, మీరు మా జీవితంలో చేసే అనేకమైన మేళ్లకై మీకే స్తోత్రాలు తండ్రి. మీకే వందనాలయ్యా. మీకే కృతజ్ఞతాస్తుతులు తండ్రి. తండ్రి ఈ సమయంలో నా ప్రభువా, భయము చేత, నిరాశ చేత తండ్రి, చింత చేత ఎవరైతే ఏ బిడ్డలు బాధించబడుతున్నారో తండ్రి వారి నిమిత్తం ప్రత్యేకంగా నేను ప్రార్థిస్తున్నానయ్యా. మీరు నాతో పాటు తండ్రి ప్రార్థన విని నా ప్రభు వాళ్ళకి స్వస్థత కలిగించమని వేడుకుంటున్నాను తండ్రి. యేసయ్యా మీకే స్తోత్రాలు తండ్రి. మీకే వందనాలు 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 తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడా మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సమయంలో దేవా తండ్రి ముఖ్యంగా తండ్రి ఏ బిడ్డలు ఏ బాధలతో బాధపడుతున్నారో ప్రతి బిడ్డ యొక్క ఏదో తెలియని భయం వారిని వేధిస్తుంది తండ్రి. వారి భవిష్యత్తును గురించి, అదేవిధంగా వారి కుటుంబాన్ని గురించి, వారి ఆరోగ్యం గురించి దేవా, వారి జీవితంలో జరగబోతున్న విషయాల గురించి దేవా, వారి జీవితంలో జరిగిన సంఘటనల గురించి ఎంతో కృంగిపోయి బాధపడుతూ నిరాశ నిస్పృహతో జీవిస్తున్నారయ్యా. అయ్యా తండ్రి, ఇప్పుడు మీ నామంలో వారిని బయటికి తీసుకొచ్చి ప్రార్థిస్తున్నాం నా దేవ తండ్రి. యేసయ్యా మీకే స్తోత్రాలయ్యా తండ్రి. మీకే వందనాలు 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 తండ్రి. తండ్రి యేసుక్రీస్తు నామంలో ఆజ్ఞాపిస్తున్నామయ్యా. భయం కారణమైన దురాత్మ శక్తి, చీకటి అంధకార శక్తులను దేహం నుండి ఇప్పుడే విడిచిపెట్టేలా సహాయం దయచేయండి తండ్రి. హృదయంలో భయం తెచ్చిపెట్టే దుష్ట శక్తులను తండ్రి ఇప్పుడే యేసు నామంలో తండ్రి లయపరుస్తున్నామయ్యా. అయ్యా విడిచిపెట్టి బయటికి రమ్మని ఆజ్ఞాపించు తండ్రి. తండ్రి మీ శక్తి చేత, మీ బలం చేత వాళ్ళని నింపండి దేవా తండ్రి. మీకే స్తోత్రాలు తండ్రి. అయ్యా పిరికితనాన్ని వదిలేసే కృపను దయచేయండి తండ్రి. తండ్రి ప్రార్థన చేసుకునే కృపను అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. దేవా మీకే స్తోత్రాలయ్యా. మీకే వందనాలు. మీకే కృతజ్ఞతాస్తుతులు. స్వేచ్ఛగా తండ్రి, భయం లేకుండా, చింత లేకుండా స్వేచ్ఛగా దీవించే కృపను దయచేయండి అయ్యా తండ్రి. స్తోత్రం 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 దేవా మీకే వందనాలు తండ్రి. తండ్రి ఆత్మధైర్యం, మనోధైర్యంతో మా మనసులో నింపండి తండ్రి. దేవా స్తోత్రాలయ్యా తండ్రి. వందనాలయ్యా. అయ్యా మీకే మహిమ, ఘనత, ప్రభావ, కృతజ్ఞతాస్తుతులు నా తండ్రి. తండ్రి ఈ రోజంతా తండ్రి మాకు దీవెనకరంగా జరిగేలా సహాయం దయచేయండి తండ్రి. ఏ బిడ్డలు ఏ రోగాలతో బాధపడుతున్నారో తండ్రి స్వస్థపరిచి యెహోవాను నేనే అన్నావు తండ్రి. ప్రతి అనారోగ్య సమస్య నుంచి విడుదల కలగచేయండి తండ్రి. ఉద్యోగం కోసం ఎదురు చూసే బిడ్డలకు సకాలంలో సరైన ఉద్యోగాలు వచ్చే కృపను దయచేయండి. గర్భఫలాన్ని కోసం ఎదురు చూసే బిడ్డలకు గర్భఫలాన్ని ఇవ్వండి తండ్రి. విదేశాలు వెళ్ళే బిడ్డలకు సకాలంలో వీసా వచ్చి విదేశాలకు వెళ్ళే కృపను మీ దయలో దయచేయండి తండ్రి. గర్భిణీ స్త్రీలకు తండ్రి సుఖమైన ప్రసవం కలిగే, సుఖమైన ప్రీ డెలివరీ కలిగేలా సహాయం దయచేయండి తండ్రి. యేసయ్యా మీకే స్తోత్రాలయ్యా. మీకే వందనాలయ్యా. అయ్యా తాగుబోతులను మార్చండి, వ్యభిచారాలను మార్చండి, జోదలను మార్చండి తండ్రి. ఫోన్లో అశ్లీల చిత్రాలు చూస్తా పాపానికి లోనైపోయి అదే లోకమైన బతుకుతున్న కొంతమందిని మార్చండి తండ్రి. యేసయ్యా యవనస్తులను మార్చండి. యవనస్తులు తండ్రి వాళ్ళ ఇష్టానుసారం బ్రతుకుతున్నారు తండ్రి. వాళ్ళని ఆ పాపపు ఊబిలో నుంచి బయటికి తీసుకొచ్చి మారు మనసు పొందే కృపను మీ దయలో, మీ కృపలో, మీ సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసే కృపను ఆ బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నామయ్యా. దేవా మీకే స్తోత్రాలు తండ్రి. మీకే వందనాలు. మీకే కృతజ్ఞతాస్తుతులు. ఎవరైతే అప్పుల బంధకాలలో నుంచి బాధపడుతున్నారో, అప్పులని ఊపిలో నుంచి బయటికి రాలేకపోతున్నారు
తండ్రి ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి అయ్యా. తండ్రి ప్రతి రూపాయి అప్పులు కట్టుకోవడానికే సరిపోతుంది నా తండ్రి. తండ్రి మీకే స్తోత్రాలు తండ్రి, మీకే వందనాలయ్యా. తండ్రి అప్పుల సమస్యల నుంచి విడుదల కలిగించు తండ్రి. తండ్రి యేసయ్యా స్తోత్రం 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 తండ్రి. తండ్రి యేసయ్యా సంఘాలు సంఘ కాపరులు నా ప్రభా తండ్రి దైవజనులు చేసే ప్రతి పరిచర్యను దీవించండి, వాళ్ళని ఆశీర్వదించండి, వాళ్ళ పనిలో ముందుకెళ్ళే కృపను దయచేయండి దేవా. తండ్రి మా దేశ నాయకులు దేశ అధికారులను గుర్తు తెచ్చుకోండి తండ్రి. దేశ నాయకులకి మంచి పరిపాలన అందించే కృపను, మంచి జ్ఞానాన్ని, మంచి తెలివిని మీ దయలో దయచేయండి. మా దేశ నా అధికారులు నా ప్రభా లంచగొండితనం లేకుండా చక్కగా వాళ్ళ పని వాళ్ళు చేసుకునే మంచి బుద్ధిని వాళ్ళకి ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం నా తండ్రి. తండ్రి దేశ సరిహద్దులో సైనిక దళాన్ని, నావీ దళాన్ని, ఎయిర్పోర్ట్లో పనిచేస్తున్న ఎయిర్పోర్ట్ దళాన్ని గుర్తు తెచ్చుకొని నా తండ్రి వాళ్ళని కూడా ఆశీర్వదించండి, దీవించండి తండ్రి. పాడి పరిశ్రమను అభివృద్ధి చెందండి. రైతులు తండ్రి ఇదిగో వర్షాలు పడుతుండగా, పంటలు వేయుతుండగా తండ్రి వాటికి కావాల్సిన పెట్టుబడి కూడా మీరే అందించండి. సకాలంలో వర్షాలు పడి చక్కగా పంటలు పండే కృపను మీ దయలో దయచేయండి. పాడి పరిశ్రమను కూడా అభివృద్ధి చేయండి దేవా. తండ్రి మీకే స్తోత్రాలు. సాతాను అంధకార క్రియలను మీ నామంలో బంధించండి దేవా. తండ్రి ఆత్మహత్యకు పురిగొలిపే క్రియలను, ఇంట్లో తగాదలు పెట్టే క్రియలను తండ్రి, ఒకరికొకరికి శాంతి సమాధానం లేక తగాదలు పెడుతూ ఉంటాయి నా తండ్రి, కాసుకొని ఉంటాయి నా ప్రభా. రోడ్డు ప్రమాదాలు జరిగే క్రియలను, ఆత్మహత్యలకు పురిగొలిపే క్రియలను తండ్రి, ప్రతి అంధకార క్రియలను యేసు నామంలో పారదోలమని ప్రార్థిస్తున్నామయ్యా తండ్రి. మాలో నిరాశ, నిస్పృహ, భయాలను పారదోలని తండ్రి. పొద్దున్న లేచిన కానించి నా తండ్రి ఎవరో ఒకళ్ళు ఏదో ఒక రూపంలో మోసం చేస్తూనే ఉంటారు నా తండ్రి. అన్ని విషయాల్లో కూడా మోసపోతున్నాం నా తండ్రి. అలా మోసపోకుండా నా ప్రభా తండ్రి ముందుకు ధైర్యంగా తెలివిగా ఉండి ముందుకెళ్ళే కృపను దయచేయండి తండ్రి. తెలివిగా మాట్లాడే కృపను దయచేయండి తండ్రి. తెలివిగా వ్యవహరించే కృపను దయచేయండి తండ్రి. ఎలా నడుచుకోవాలో, ఎలా మాట్లాడాలో, ఎలా ముందుకు పోవాలో మీ దయలో మీ నామంలో తెలియజేయమని ప్రార్థిస్తున్నాం. ఆ తెలివి జ్ఞానాన్ని మాకు ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం. చిన్న బిడ్డలు స్కూల్కి వెళ్తుండగా తోడుగా ఉండండి. వాళ్ళ చుట్టూ అగ్ని కంచె వేసి క్షేమంగా వచ్చే కృపను దయచేయండి. వాళ్ళకి మంచి భవిష్యత్తుని, మంచి జ్ఞానాన్ని, మంచి తెలివిని ప్రసాదించండి తండ్రి. స్తోత్రాలు తండ్రి, మీకే వందనాలయ్యా. మీకే కృతజ్ఞతాస్తుతులు తండ్రి. ఈ రోజంతా మీ సన్నిధి మాకు తోడుగా ఉండాలయ్యా తండ్రి. మేము వెళ్ళే ప్రతి చోట మీ సన్నిధి మాకు తోడు రావాలయ్యా తండ్రి. మీరే మా చుట్టూ అగ్ని కంచె వేసి దేవదూతను కాపలా పెట్టి ముందుకు నడిపించండి తండ్రి. యేసయ్యా ఈ ఉదయకాలంలో నా తండ్రి నేను చేయు ఈ చిన్ని ప్రార్థన ఒక ధూపం వలె మీ పాద సన్నిధికి చేర్చుకోమని ప్రార్థిస్తున్నావయ్యా తండ్రి. ఈ ప్రార్థనలు ఎవరెవరైతే ఏకీభవిస్తున్నారో తండ్రి వాళ్ళ ఇళ్లలో తండ్రి సమృద్ధితో నింపాలి తండ్రి. లేమిని తీసివేయండి అయ్యా. ప్రతి కుటుంబం కూడా సమృద్ధితో నిండాలి నా తండ్రి. లేమనేది ఉండకూడదయ్యా తండ్రి. సహాయం దయచేయండి తండ్రి. మీరు తప్ప మాకు సహాయం చేయవారు లేరు నా తండ్రి. యేసయ్యా ప్రతి అవరోధాలను మాకు తొలగించిన తండ్రి మా జీవితం మీ దయలో మీ నామంలో ముందుకెళ్ళే కృపను దయచేయండి తండ్రి. శ్రమలు వచ్చినా కానీ స్వీకరించి ముందుకెళ్ళే శ్రమలు ఎదుర్కొనే యొక్క తత్వాన్ని కూడా మీరే నేర్పించండి. మాకు వచ్చే శ్రమలు తండ్రి మమ్మల్ని కుంగదీయడానికి కాకుండా మీకు మహిమకరంగా జరిగి తండ్రి మీ నామంలో మీకే మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థించి ప్రతి అంశం కూడా పొంది ఉన్నామచ్చు. మీకే కృతజ్ఞత వందన స్తోత్రాలయ్యా తండ్రి. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసుక్రీస్తు నామములో సంపూర్ణ విజయం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మన ప్రార్థనలు ఆలకించి జవాబిచ్చిన యేసయ్యకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతిరోజు ఉదయం లేవగానే ప్రార్థనతో మీ పని మొదలు పెట్టండి. ప్రార్థన మన జీవితాన్ని మారుస్తుంది. ఏ విధమైన శ్రమ, ఏ బాధలు, ఏ కష్టాలు ఏవి కలిగినా అన్నిటికీ ప్రార్థనే మనకి మూలం. ప్రార్థన చేసుకోవడం ద్వారా మన జీవితంలో ఉన్న వచ్చే శ్రమలు పోతాయని కాదు, శ్రమలు ఎదుర్కొనే శక్తి కూడా మనకి వచ్చింది. కొన్ని ప్రార్థనలు చేయడం ద్వారా మనకు వచ్చే ప్రమాదాల గురించి కూడా మనం తప్పించుకోవచ్చు. చేసినా చేయకపోయినా జరిగేదేదో జరిగిద్దని కొంతమంది భావిస్తుంటారు. అలా కాదు, మన ప్రార్థన చేసుకోవడం వల్ల కొన్ని మనకి
కొన్ని ప్రమాదాల నుంచి తప్పించుకునే ఇది కూడా మనకు దేవుడు ఇస్తాడు ఆయన కృపలో. అందరికీ హృదయపూర్వక వందనాలు, శుభాలు, దైవాశీస్సులు.